ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు. ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది. పవన్ కళ్యాణ్ను ఫుట్బాల్తో పోల్చాడు ప్రకాష్ రాజ్. ఫుట్బాల్ను ప్లేయర్స్ తంతు ఉంటే ఎటుపోతుందో తెలియని విషయం అంటూ దానికి కూడా తెలియదన్నారు ప్రకాష్ రాజ్. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందంటూ ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్ చేశారు. గతంలో కులం మతం లేదని పవన్ స్వయంగా ప్రకటించారన్న ప్రకాష్ రాజ్ పెరియార్ను పొగిడి ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తున్నారని, పవన్ కళ్యాణ్కు కొంచెమైనా సిగ్గుందా అంటూ ఆయన విమర్శించారు. చెగువేరా గద్దర్ బాటలో నడుస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సనాతన ధర్మం బీజేపీ వెంటపడ్డారంటూ ఆయన విమర్శించారు. కానీ చెగువేరా గద్దర్ పెరియార్లకు బీజేపీతో ఎలాంటి సంబంధం ఉందంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో ఒక నటుడు ఎన్ని పాత్రలు పోషించినా ప్రజలు ఆదరిస్తారన్న ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో అలా ఉండదంటున్నారు. పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవద్దంటూ ప్రకాష్ రాజ్ మరొకసారి పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చెగువేరా గద్దర్ పెరియార్ లాంటి వాళ్ళ బాటలో నడుస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం బీజేపీ వెంట పడడం సిగ్గుచేటు, అతనికి సిగ్గుందా అంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరొకసారి ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ విమర్శించడం కొత్త ఏం కాదు. గతంలో కూడా ఆయన రాజకీయాలు ముఖ్యంగా జనసేన అలాగే పవన్ కళ్యాణ్పై అనేకసార్లు విమర్శలు చేశారు. ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు. ఇప్పుడు మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఓ తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. మరొకసారి పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఫుట్బాల్ను తన్నితే ఫుట్బాల్ ఎక్కడికి పోతుందో తనకే తెలియని, సో అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్తున్నాడో, ఆయన ఎలాంటి రాజకీయాలు చేస్తున్నాడో ప్రస్తుతం అతని పరిస్థితి కూడా అలాగే ఉందంటూ ప్రకాష్ రాజ్ విమర్శించుకొచ్చాడు. కులం మతం లేదని గతంలో స్వయంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం అలాగే బీజేపీకి మద్దతిస్తూ సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని ఎందుకు హిందుత్వ గురించి మాట్లాడుతున్నాడంటూ పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఓ తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీ అనుకూల వైఖరిని విమర్శిస్తాయని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్కు సిగ్గు అనిపించలేదంటూ ప్రశ్నించారు. వారంతా బీజేపీ సైద్ధాంతిక విధానాలకు వ్యతిరేకంగా పనిచేశారని, సో వారందరినీ బీజేపీ అనుకూల వైఖరితో ఉండే పవన్ కళ్యాణ్ స్మరించడం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మం సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని వాదన దుష్ప్రచారమేనని, ప్రమాదంలో ఉంది బీజేపీ వాదమేనంటూ ఆయన విమర్శించారు. సినిమాల్లో కలిసి నటించిన పవన్ ప్రకాష్ రాజులు రాజకీయంగా పరస్పరం తరచూ విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తరచూ పవన్ కళ్యాణ్పై సమయం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం పైన కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ విమర్శలు చేశారు. ఆ సందర్భంగా ఇరువుల మధ్య ట్వీట్ వార్ కూడా సాగింది. ఇటీవల తమిళనాడులో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై ప్రశంసలు కురిపించే క్రమంలో తమిళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విమర్శించారు. తర్వాత ఓ ఇంటర్వ్యూలోనూ పవన్ విధ్వంస రాజకీయాలకు తెరతీస్తున్నారని, ఆయనను ఓట్లు వేసినా ఎన్నుకున్నది మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా అంటూ ఆ విషయాలను ప్రశ్నించడానికి ఒకరు ఉండాలని, ఆ పని తాను చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్. అటు ట్విట్టర్ రూపంలో ఇటు పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ఈ సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఎస్, మా సీనియర్ కొలీగ్ అండ్ ఫిల్మ్ కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, ప్రకాష్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్పై విరుచుపడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్పై సంచలన కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. సో ఎలాంటి కామెంట్ చేశారు, ప్రస్తుతం ఇవి ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి? జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తీయే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజుల మధ్య అగ్గి రాజేసిందని చెప్పాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎప్పుడైతే దోస్తీ చేస్తున్నాడో అదే ప్రకాష్ రాజుకి కోపానికి కారణమైపోయింది. బీజేపీపై ఉన్న వ్యతిరేకతే ఇప్పుడు ప్రకాష్ రాజు నోటి నుంచి పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శలు చేసేలాగా చేస్తుందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ బీజేపీతో జత కట్టడమే ఇప్పుడు
ప్రకాష్ రాజ్ కి కోపంగా మారింది. ప్రకాష్ రాజ్ చేస్తున్న విమర్శలన్నీ కూడా అంతర్లీనంగా బీజేపీని ఉద్దేశించే ఉంటున్నాయి. ప్రకాష్ రాజ్ ఉద్దేశం బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాడు. ఎక్కడ అవకాశం దొరికినా కూడా అక్కడ బీజేపీపై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా విమర్శల బారిన పడే పరిస్థితి వచ్చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పై అయితే చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడని చెప్పుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఒక విమర్శ అయితే చాలా తీవ్ర చర్చకు దారితీసే విధంగానే ఉందని చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ ని ఒక ఫుట్బాల్ తో పోల్చి అసలు ఆయనకు ఒక గమ్యం లేదు అంటూ, తనకంటూ ఒక నిర్ణయం లేదు, ఎవరు ఎటు తంతే అటు పోతాడు, ఎవడు ఎటు చెప్తే అది వింటాడు అన్నట్టుగా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రకాష్ రాజ్. ఇది గతంలో కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శిస్తూనే ఉన్నాడు. అలాగే బీజేపీ సిద్ధాంతాలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నాడో, ఆయన అనుకూలంగా ఉన్నాడో, వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ప్రకాష్ రాజ్ చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాలి. చిరంజీవి ఫ్యామిలీ తోటి ప్రకాష్ రాజ్ కి మంచి అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన రాజకీయంగా విభేదిస్తున్నాడు బికాస్ ఆఫ్ బీజేపీ ఫ్రెండ్షిప్. రైట్ రవిచంద్ర, అంటే ఇక్కడ మళ్ళీ అంటే ఎందుకు ఈ అటెన్షన్ గ్రాబ్ చేసినట్టు పదే ప్రకాష్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా ఇలా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడడం. సో దీంతో అంటే గతంలో అనేక వివాదాలు వచ్చాయి, పవన్ ఫ్యాన్స్ కూడా మళ్ళీ ఆయనపై విరుచుపడ్డారు. బట్ ఇక్కడ ప్రకాష్ రాజ్ మాత్రం తగ్గట్లేదు. అంటే ఆయన భావజాలాన్ని ఈ రకంగా పవన్ పై ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ రూపంలో చెప్తున్నాడు అనుకోవాలా, లేదా ఉద్దేశపూర్వకంగానే ప్రతిసారి పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేసే ప్రయత్నంలో భాగం అనుకోవాలా ఇదంతా కూడా? ప్రకాష్ రాజ్ భావజాలం మన అందరికీ తెలిసిందే. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఆయన పక్కాగా బీజేపీ వ్యతిరేకి. బీజేపీని విమర్శించడానికి ఆయన ఎవరినైనా టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఆయన టార్గెట్ చేస్తున్నాడు. అలాగే పుస్తకావిష్కరణ సభలో కావచ్చు, సాటి తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని కంపేర్ చేస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే ఏ ఇంటర్వ్యూలోనైనా ఏ యాంకర్ అయినా పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ఆయన స్ట్రైట్ అవే చాలా దారుణమైన విమర్శలు చేయడానికి ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడేస్తున్నాడని చెప్పాలి. ఇది ఖచ్చితంగా ఆయన బీజేపీ వ్యతిరేకి, బీజేపీతో అనుబంధంగా ఉన్న ఎవరినైనా ఆయన విమర్శించడానికి వెనుకాడే పరిస్థితి లేదని చెప్పాలి రామదాస్. రైట్, అంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ చెప్తుంది ఇలాంటి రాజకీయాలు చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేను ఆ పని చేస్తున్నాను, విమర్శించడానికి మాట తప్పారంటున్నారు. బట్ ఆయన పవన్ కళ్యాణ్ తనకు చెగువేరా లేదా పెరియార్లు ఆదర్శం, వారి పోకడలు తనకు నచ్చాయన్నారు. తర్వాత సనాతన ధర్మాన్ని ఇప్పుడు భుజాలకేసుకున్నాడు, బీజేపీతో రాజకీయంగా పొత్తులో ఉన్నారు. బట్ ఇక్కడ పవన్ తనకు నచ్చిన రాజకీయం చేస్తున్నారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇలాంటి రాజకీయాలు చేసేవారిని విమర్శించేందుకు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అది నేనే అంటూ పదే పని కట్టుకొని చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతున్నట్టుగా ఆయన మాటలు బట్టి తెలుస్తుంది. సో నిజంగా ఇది ఎలాంటి చర్చకు దారితీసే అవకాశం ఉంది రాబోయే రోజులు? అంటే అవకాశం దొరికినప్పుడల్లా ప్రకాష్ రాజ్ ఇలా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్పై చేసే వ్యాఖ్యల గురించి ఆయన ఫ్యాన్స్ ఏ రకంగా స్పందించే ఛాన్స్ ఉందనుకోవచ్చు, లేదా ఇంకా ఎట్లాంటి చర్చకు దారితీసే ఛాన్స్ ఉంది ఇక్కడ? గతంలో ప్రకాష్ రాజ్ విమర్శలు అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితుంది. అలాగే తిరుపతి లడ్డూ వివాదంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, విమర్శల్ని కూడా ఆయన వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం. అలాగే చెగువీర గద్దర్ బాటలో నడుస్తానని చెప్పాడు, కానీ అలాంటి భావజాలం, అలాంటి అడుగుజాడలు పవన్ కళ్యాణ్ వేయటం లేదు. ఆయన ఖచ్చితంగా బీజేపీకి మతపరమైన అంశాలను జోడించు ఆయన ముందుకు వెళుతున్నాడు. అలాగే హిందూ ధార్మిక సంస్థ లాంటిది బీజేపీ అనేది కూడా ప్రకాష్ రాజ్ భావిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి బీజేపీ పార్టీ తోటి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళటాన్ని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నాడని చెప్పాలి. అలాగే పెరియార్ ని గతంలో పొగిడాడు, అలాగే ఇప్పుడు బీజేపీకి వంత పాడుతున్నాడు. ఇది ద్వంద్వ వైఖరి అంటూ కూడా
ప్రకాష్ రాజు విమర్శలు చేస్తున్నాడు. సో ప్రకాష్ రాజు తన వైపు నుంచి తను చాలా పకడ్బందీగా చాలా క్లారిటీగా ఉన్నాడని చెప్పాలి. మొదటి నుంచి కూడా ఆయన సిద్ధాంతం, ఆయన విమర్శలన్నీ కూడా ఒక యాంగిల్లోనే ఉన్నాయి. దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన ఇప్పుడు జతకట్టిన బీజేపీ సిద్ధాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకాష్ రాజ్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆ విమర్శలు ఆపాదించాల్సిన పరిస్థితి వచ్చేసింది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. సో మొత్తం మీద ప్రకాష్ రాజ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. చెగువేరా, గద్దర్, పెరియార్లను విమర్శించారు. సో సమయం దొరికినప్పుడల్లా సందర్భాన్ని బట్టి ప్రకాష్ రాజ్ విమర్శిస్తూనే ఉన్నారు. బట్ పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ప్రకృతి అవెన్యూస్ కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు మా మార్కెటింగ్ అడ్మిన్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి అవెన్యూస్ మీ సొంతింటి కలల సాకార నేస్తం. పై మరోసారి ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు. ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది. పవన్ కళ్యాణ్ను ఫుట్బాల్తో పోల్చాడు ప్రకాష్ రాజ్. ఫుట్బాల్ను